Hello friends, welcome to the next class, preemptive and non-preemptive schedulings. So today concept preemptive and non-preemptive scheduling. So before going to discuss about this preemptive and non-preemptive scheduling, and this topic is totally related to the scheduling, CPU scheduling, right? Within this CPU scheduling, preemptive and non-preemptive scheduling will come. So before discussing about this topic, we have to know the CPU scheduling and dispatching. We have to know the two concepts, that is CPU scheduling and dispatching. So what is CPU scheduling? See here, CPU scheduling. Whenever the CPU becomes idle, the operating system must select one of the processor in the ready queue to be executed. The selection process is carried out by the short-term scheduler or CPU scheduler. The scheduler selects a process from the process in memory that are to be executed and allocate to the CPU to that process. So this entire meaning of the CPU scheduling is whenever the CPU is idle. So this is the main problem. So whenever the CPU is idle, then we are select one of the processor in the ready queue. ఎప్పుడైతే CPU ఐడియల్గా ఉంటుందో అప్పుడు వన్ ఆఫ్ ది ప్రాసెసర్ని మనము రెడీ క్యూలో సెలెక్ట్ చేసి పెట్టేస్తాం. ఎందుకోసము ఈ రెడీ క్యూలో నుంచి మనకు ఎగ్జిక్యూషన్ కావడానికి, రైట్? సో CPU ఐడియల్ ఉండకుండా ఒక ప్రాసెస్ అనేటువంటిది సెలెక్ట్ చేసి రెడీ క్యూలో ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నట్టు. సో ఎందుకు అంటే CPU అనేటువంటిది ఐడియల్గా ఉండకూడదు, అందుకోసం. సో వెనెవర్ ద CPU is idle, the operating system must select one of the processor in the ready queue to be executed. So selection process is carried out by the short term scheduler. Maximum the scheduling algorithm follows short term scheduler algorithm or any CPU scheduling algorithm depending on our choice. So first they are considered as a short term scheduler. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ని బేస్ చేసుకొని CPU అనేటువంటిది రెడీ క్యూలో ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో CPU షెడ్యూలర్ సెలెక్ట్ చేసిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనకు ప్రాసెస్ మెమొరీలో నుంచి ఎగ్జిక్యూట్ చేయడము, అలకేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో CPU షెడ్యూలింగ్ అంటే అర్థం ఏంటి మెయిన్గా అంటే CPU అనేటువంటిది ఐడియల్గా ఉండకుండా ప్రాసెస్ అనేటువంటిది కంటిన్యూయస్గా ఎగ్జిక్యూషన్ జరగడానికి CPU అనేటువంటి దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి, పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికి, ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవడానికి CPU షెడ్యూలింగ్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఓకే, సో రైట్, నెక్స్ట్ వన్ డిస్పాచర్. సో డిస్పాచర్ ఈజ్ ద మోడల్ దట్ గివ్స్ కంట్రోల్ ఆఫ్ ది CPU టు ద ప్రాసెస్ selected by the short-term scheduler. So dispatcher is mainly a model that gives controls of the CPU to the process selected. ప్రాసెస్ సెలెక్షన్ చేసే విషయంలో CPU అనేటువంటిది కంట్రోలింగ్లో ఉండేటట్టు చేస్తుంది ఈ డిస్పాచర్ అనేటువంటిది. The time it takes for the dispatcher to stop one process and start another running is known as the dispatcher latency. అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్స్లో మనకు రన్నింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్రాసెస్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్లో ఉంటే దాన్ని స్టాప్ చేసి వేరే ప్రాసెస్ని రన్నింగ్కి మనము ప్రొవైడ్ చేసేటువంటి దాన్ని ఏమంటాము అంటే డిస్పాచర్ లేటెన్సీ అని అంటాం. సో డిస్పాచర్ అంటే ఏంటిది, మనకు మెయిన్గా కంట్రోల్లో ఉంటుంది CPU అనేటువంటిది. ప్రాసెస్ని సెలెక్ట్ చేసే విషయంలో చాలా కంట్రోలింగ్లా ఉంటుంది. ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ చేయాలి, ఏ ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ చేయకూడదు అనేది ఒక కంట్రోలింగ్ అనేటువంటిది మనకు CPU పైన ఉంటుంది. అయితే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ని స్టాప్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి మనము రన్నింగ్ కావడానికి అనుమతి ఇచ్చేటువంటి ఆ మెథడ్ని మనం ఏమంటామంటే డిస్పాచర్ లేటెన్సీ అని అంటారు. అయితే ప్రీఎంప్టివ్, నాన్ ప్రీఎంప్టివ్ ఈ రెండు కూడా ఫాలో అయ్యేటువంటివి దీనిపైనే ఆధారపడి ఉంటాయి. ఒకటి CPU షెడ్యూలర్ అండ్ డిస్పాచర్. సో CPU షెడ్యూలర్ అంటే ఇందాక చెప్పాం కదా, CPU అనేటువంటిది ఐడియల్గా ఉండకుండా
నెంబర్ ఆఫ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి జరిగేటువంటి ప్రాసెస్. ఓకే, ఇది డిస్పాచర్ అనేటువంటిది ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్లో ఉంటుంది. ఉన్నటువంటి ఆ ప్రాసెస్ను స్టాప్ చేసి ఇంకొక ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ చేసేటువంటి మెథడ్ అన్నట్టు. ఓకే, అండ్ ఈ CPU షెడ్యూలింగ్ సంబంధించి ఏదైతే ఉంటుందో ప్రిమిటివ్ అండ్ నాన్ ఎంప్టివ్ అనేటువంటిది ఏదైతే మనం ఫస్ట్ స్టార్టింగ్లో డిస్కషన్ చేసామో, ఇది ప్రీఎంప్టివ్ అండ్ నాన్ ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ 4 కేటగిరీస్కి సంబంధించిన టాస్క్ని మెయిన్గా ఫాలో అవుతా ఉన్నట్టు. ఏంటి ఆ 4 ప్రాసెసర్స్ అంటే, ఫస్ట్ చూడండి, CPU షెడ్యూలింగ్ డిసిషన్ మే టేక్ ప్లేస్ అండర్ ది ఫాలోయింగ్ 4 సర్కమ్టెన్స్. సో CPU డిసిషన్ అనేటువంటిది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే, ఇక్కడ ఇచ్చిన 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ని బేస్ చేసుకొని CPU డిసిషన్ అనేటువంటిది, CPU షెడ్యూలింగ్ డిసిషన్ అనేటువంటిది తీసుకుంటుంది. ఓకే, అండ్ ఫస్ట్ పాయింట్ ఏందో చూడండి, వెన్ ప్రాసెస్ స్విచెస్ ఫ్రమ్ ది రన్నింగ్ స్టేట్ టు ది వెయిటింగ్ స్టేట్. ఫస్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా చేస్తుంది, రన్నింగ్ స్టేట్ అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్న స్టేట్ అని అర్థం. రన్నింగ్ స్టేట్ నుంచి వెయిటింగ్ స్టేట్కి స్విచ్ అవుతుంది. సో ప్రాసెస్ ఎక్కడి నుంచి రన్నింగ్ నుంచి వెయిటింగ్కి షిఫ్ట్ కావడం, ఇది ఒక మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ ఈజ్ వెన్ ప్రాసెస్ స్విచెస్ ఫ్రమ్ రన్నింగ్ స్టేట్ టు ది రెడీ స్టేట్. సో ఇక్కడ రన్నింగ్ స్టేట్ నుంచి వెయిటింగ్ స్టేట్కి వచ్చింది, ఇక్కడ వచ్చేసి రన్నింగ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి వస్తుంది. సో రన్నింగ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి రావడం అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఆన్ ఇంటరప్ట్ అక్టర్స్. రెడీ స్టేట్ రన్నింగ్ స్టేట్లో నుంచి రెడీ స్టేట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఇంటరప్ట్ అనేటువంటిది అక్కర్ అయినప్పుడు మనకు వస్తుంది అన్నట్టు. ఓకే, ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, వెన్ అ ప్రాసెస్ స్విచెస్ ఫ్రమ్ వెయిటింగ్ స్టేట్ టు రెడీ స్టేట్. సో థర్డ్ ప్రాసెస్ ఏంటి అంటే వెయిటింగ్ స్టేట్ ఫర్ ది ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్పస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ నా. సో వెయిటింగ్ స్టేట్లో నుంచి రెడీ స్టేట్లోకి చేంజ్ అయ్యేటువంటి స్విచ్ అయ్యేటువంటి థర్డ్ ప్రాసెస్. సో థర్డ్ పాయింట్ ఈజ్ వెన్ ఏ ప్రాసెస్ స్విచెస్ ఫ్రమ్ వెయిటింగ్ స్టేట్ టు ది రెడీ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ కంప్లీషన్ ఆఫ్ ది ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్, రైట్. సో వెయిటింగ్ స్టేట్స్లో ఎప్పుడు ఉంటుంది మనకు, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ కోసం వెయిటింగ్ స్టేజ్లో ఉంటుంది. అలా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ని కంప్లీట్ చేసుకోవడానికి మనకు థర్డ్ పాయింట్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఫోర్త్ పాయింట్ అండ్ లాస్ట్ వన్ ఈస్ వెన్ ప్రాసెస్ టర్మినేట్స్. సో CPU scheduling will take a decision on when the process is terminated. When it is terminated, so when the process is completed, execution is completed, it will be terminated. Based on these 4 points, the CPU scheduling decision may take, right. So these 4 points are as an essential points to take the decision of CPU scheduling. Okay, right. And next one is, see this one, for situation 1 and 4. So 1 and 4 means the first point and fourth point. What is the first point? When process switches from running state to the waiting state. And fourth one is when a process terminates. These are the 1 and 4 statements. So for situation 1 and 4 there is no choice in term of scheduling. సో మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ తీసుకుంటే మనకు ఎలాంటి ప్రాసెస్ జరగడానికి, షెడ్యూలింగ్ ప్రాసెస్ జరగడానికి ఛాయిసెస్ లేదు అని అర్థం. దేర్ ఈజ్ నో ఎనీ ఛాయిస్ ఫర్ షెడ్యూలింగ్ వెన్ ఇన్ సిచ్యువేషన్ 1 యాజ్ వెల్ యాజ్ సిచ్యువేషన్ 4. ఎ న్యూ ప్రాసెస్ ఇఫ్ వన్ ఎగ్జిస్ట్ ఇన్ ద రెడీ క్యూ అండ్ మస్ట్ బి సెలెక్టెడ్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే a new process if one process exists for ready queue లో నుంచి ఎగ్జిస్ట్ అయితే మస్ట్ బి సెలెక్టెడ్ ఫర్ ఎగ్జిక్యూషన్. అక్కడ నుంచి రెడీ క్యూలో నుంచి ఎగ్జిస్ట్ అయిందంటే అర్థం ఏంటిది, రన్నింగ్ స్టేట్లోకి షిఫ్ట్ అయిందని అర్థం. ఆ విధంగా మనకు మస్ట్ బి సెలెక్టెడ్ ఫర్ ఎగ్జిక్యూషన్. హౌఎవర్ దెర్ ఈస్ ఎ చాయిస్ ఫర్ సిచ్యువేషన్ 2 and 1. సో 1 and 4 దెర్ ఈస్ నో చాయిస్ ఫర్ షెడ్యూలింగ్. 2 and 1, right. So 2 and 1 already 1 is discussed na. 2 and 1 there is a choice, right. So there is a choice for 2 and 1, sorry, situation 2 and take place, right. And there is a choice for situation 2 and 3. Already 1 is discussed in here.
So here 1 is wrong, and 2 and 3 situation may get CPU scheduling. Okay, when scheduling take place only under circumstance of 1 and 4, right? So scheduling will be occurred in the circumstance of the 1 and 4, right? So the CPU scheduling take place only under circumstance of 1 and 4, right? So we say that the scheduling scheme is non-preemptive or cooperative, otherwise it is preemptive. That means whenever we can choose the situations of 1 and 4, we say that the scheduling scheme is non-preemptive or it is called a cooperative. So depending on the situation 4 and 1 and 4, we say that it is a non-preemptive. So what is 1 and 4? We already discussed that when process switches from running state to the waiting state, or when process is terminated. So this is the 1 and 4. This process is called, so 1 and 4 లో జరిగేటువంటి ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే నాన్ ప్రిమిటివ్ ఆర్ కోరిలేటివ్ అని కూడా అంటారు. అండ్ రిమైనింగ్ ఆర్ 2 and 3, ఇక్కడ 3 ఉంటుంది చూడండి. సో 2 and 3, సో 2 and 3 is comes under preemptive. What is 2 and 3? So 2 and 3 is which is a process which is from the running state to the ready state for the purpose of interrupt occurs. ఇప్పుడు కూడా మనకు ఇక్కడ CPU scheduling అనేటువంటిది అవసరం వస్తుంది. అండ్ వెన్ ప్రాసెస్ స్విచెస్ ఫ్రమ్ వెయిటింగ్ స్టేట్ టు రెడీ స్టేట్, వెయిటింగ్ స్టేట్లో నుంచి రెడీ స్టేట్లోకి వస్తే కూడా కంప్లీషన్ కోసం అనేటువంటిది వస్తుంది. ఇలా మనకు స్విచెస్ అనేటువంటిది ఉన్నటువంటి ప్రాసెస్ అంటే వెయిటింగ్ సమ్ ఇంటరప్షన్ జరగడము, లేదంటే కంప్లీషన్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాము అంటే ప్రీఎమిటివ్ అని అంటాం అన్నట్టు. సో ఆ ప్రీఎమిటివ్ అంటే అర్థం ఏంటిది? సమ్ డిస్టర్బెన్స్ ఈస్ అక్కర్డ్, రైట్? సో ప్రీఎమిటివ్ అంటే అర్థం ఏంటి అంటే సో ద సమ్ డిస్టర్బెన్స్ విల్ బి అక్కర్డ్, రైట్? సో దిస్ ఈస్ ద preemptive and non-preemptive. So preemptive means the situation, non-preemptive means 1 and 4 situations, and preemptive is 2 and 3 situations, right? So this 1 point and 4th point is comes under non-preemptive, and 2 and 3 points comes under preemptive situations. Okay, so this is the class for today, preemptive and non-preemptive concepts. Thank you for watching. If you have any doubt, please comment. Thank you for watching.